హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి చికెన్ ఆల్రెడీ మనం ఎప్పుడు చేసుకునే విధానాలు చాలా ఉంటాయి కదా. అలా కాకుండా వెరైటీతో చేసుకునేలాగా నేను మీ అందరూ చేసుకునేదానికి కూడా వీలుగా ఒక హాఫ్ కేజీ మాత్రమే, ఎక్కువ తీసుకోవట్లేదు. అందరికీ చేసుకునే విధానం కుదరాలి కదా, అందుకని మీ అందరికి చూపించడానికి కోసమని ఇలా హాఫ్ కేజీ తీసుకొని ఈ చికెన్ని డాబా స్టైల్లో కాజు వేసి మంచిగా నేతితో కడాయి చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేయండి చూపిస్తాను. ఈ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు: అల్లం చిన్న సైజు ముక్క, ఎందుకంటే ఎక్కువ అవసరం ఉండదు, ఒక 7-8 చిన్నులపాయలు, 2 బిర్యానీ ఆకు, ఒక గుప్పెడు జీడిపప్పులు, ఎందుకంటే మనం నేతి జీడిపప్పులతో వండుకుంటానన్నాం కదా, ఆ మాత్రం మనం తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చి గసగసాలు, మన అరచేతి సైజు అంటే చిన్న ముక్కలు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, పచ్చి కొబ్బరి, స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వచ్చి జీలకర్ర, చిన్నవి 2 చెక్కలు, 3 లవంగాలు తీసుకున్నాను, అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇవి కావాలి పదార్థాలు. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా, ఈ మసాలా దినుసులన్నీ కూడాను మంచిగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మనకి కడాయి చికెన్లోకి ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం చికెన్ కర్రీ కనుక వండుకోవాల్సి వస్తే ఈ చికెన్ ఇప్పుడు నేను చూపించే విధానంలో మీరు కనుక మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకొని బయటికి వెళ్ళినట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి ఈ కర్రీ చేసేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు నేను తయారు చేసే విధానం చూడండి. నేను ఇప్పుడు ఏం చెప్పానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రండి వచ్చేసేద్దాం. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. తర్వాత వచ్చి ఈ చికెన్కి సరిపడా, అంటే ఎక్కువ వేసుకోమాకండి మళ్ళా కసమైపోయింది, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మాత్రం వేసుకోండి. అలాగే ఒక హాఫ్ పసుపు, అలాగే చికెన్ కూరలోకి మొత్తం మనం కలిపి ముందుగానే పెట్టేసుకుంటామని చెప్పాం కదా, ఈ హాఫ్ కేజీ చికెన్లోకి 1 స్పూను, మళ్ళీ వచ్చి ఇంకో హాఫ్ స్పూన్ పడుతుంది, సరిపోయింది చాలు. అలాగే ఇందాక చెప్పాను కదండి మసాలాలన్నీ వేసి పెట్టుకోవాలని చెప్పా కదా, ఈ మసాలా పేస్ట్ అంతా కూడాను మంచిగా ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ కప్ వచ్చి పెరుగు, 1 లెమన్, కొంచెం కరివేపాకు. నాకు కలుపుకుంటే ఇందాక కారం సరిపోనట్టుంది, ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మొత్తం 2 టేబుల్ స్పూన్స్ వేసాను కారం. ఇప్పుడు మొత్తం ఇది చక్కగా కలపండి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ కూడా ఉంచుకోవచ్చు. టైం లేకపోతే మాత్రం కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి.
రండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, షాజీరా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించు, మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెన్, అది ఇప్పుడు ఈ కడాయిలో వేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా మంచిగా అంత వేసేసేయండి. తీసుకొచ్చి కొంచెం అలాగబన్నాం. 2 బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకోండి. ఇప్పుడు చికెన్ని మంచిగా నెమ్మదిగా కలపండి. ఇప్పుడు మొత్తం కలిపెట్టేసాం కదా, ఇంక ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాల్సిన పని లేదు. ఇక దీన్ని మంచిగా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ మీద వదిలేసి మీ పని మీరు చేసేసుకోండి. 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేసుకుందాం అనుకున్నాం కదండి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఎలా ఉందో కూర చూద్దాం. మంచిగా కుక్ అయింది చూడండి. నేను ఇంకేం చేయలేదు. ఇగో చూసారు. ఇప్పుడు ఈ టైంలో 1 స్పూన్ వద్దు, 1/2 స్పూన్ చాలు, 1/2 స్పూన్ బటరు. ఇప్పుడు ఈ టైంలో మనం వేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నాకైతే ఫుడ్ కలర్ వేసుకోవటం ఇష్టం లేదు, నేను వేసుకోకుండా తీసేసాను. మీకు కనుక వేసుకోవాలనుకుంటే ఈ టైంలో వేసుకోండి. ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి చిన్నగా, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అంతా కూడాను, ఆపేసేసి మొత్తం కలుపుకొని చక్కగా మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ చాలు వదిలేయండి. చూసారా ఎలా ఉందో? ఇక ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం అయిపోయింది. కంప్లీట్గా కర్రీ అయిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్, కడాయి చికెన్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకున్నాం చూసారుగా. ఆ విధానంలో చేసుకొని మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. కనుక నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ముందుకు రాగలుగుతాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.